ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో సాధారణ మోకాలు నొప్పులు సార్ ఏ స్టేజ్లో ఉంది? మనకి వైద్యుల అంటే పర్యవేక్షణ అవసరమా? కేవలం ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటే తగ్గుతుందా అనుకుని అది ఎలా నిర్ధారించుకోవాలి సార్? ఏం లేదమ్మా, మొదట్లో మీకు 40 ఏళ్ళు 35 50 ఏళ్ళప్పుడు మొదట్లో మోకాళ్ళ నొప్పులు రావచ్చు. సింపుల్గా 1000 రూపాయలతో ఖర్చు అయిపోద్ది. ఒక ఎక్స్రే 200 రూపాయలు ఎంత అవుతుంది, ఒక డాక్టర్ కన్సల్టేషను. ఎనీ ఆర్థోపెడిక్ సర్జన్ వేల మంది ఉన్నారు హైదరాబాద్లో. సింపుల్ స్టాండింగ్ ఎక్స్రే తీసుకొని, అది కూడా అక్కడ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్ కొడితే దాంట్లో ఉంటుంది. బోన్కి మధ్య ఎంత స్పేస్ ఉంది అక్కడ ఉంది చూడండి. అవును, ఆ ఎక్స్రే చూడండి, ఈ స్పేస్ ఉండాలి, ఇంత స్పేస్. ఆ స్పేస్ తగ్గితే ఆర్థరైటిస్ స్టార్ట్ అయినట్టు. స్టేజ్ 4 అంటే ఈ బోన్ వచ్చి బోన్కి అతుక్కుంటుంది. అది అసలు ఇంక అప్పుడు ఆపరేషన్ తప్ప ఇంక వేరే ఏమి పనికిరావు. మీరు ఆపరేషన్ భయపడితే ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా పుస్తకం చదువుకోండి, చేతనంత వరకు మీ పనులు మీరు చేసుకోండి. అంతే తప్ప వీళ్ళ దగ్గరికి వెళ్ళి, ఈ దొంగల దగ్గరికి వెళ్ళి ఇంజక్షన్లు చేయించుకోవద్దు. ఎంతమంది నాకు రోజుకి కనీసం 20-30 మంది వస్తారు అట్లా. నా బాధ ఏంటంటే వీళ్ళలో ఇప్పుడు 100 మంది ఇంజక్షన్లు చేయించుకుంటే దాంట్లో 10 మందికి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. ఓహో, అది ఇంకొక దుర్భాగ్యం. ఇప్పుడు ఆ ఇంజక్షన్ చేస్తే పోయిన డబ్బులు కాదు, మోకాలు మొత్తం పోతుంది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ మీతో మాట్లాడితే నా దగ్గర 3 పేషెంట్లు ఉన్నారు ఇట్లా ఇంజక్షన్లు చేయించుకొని ఇన్ఫెక్షన్లు పెట్టుకొని వచ్చిన వాళ్ళు. వాళ్ళ మోకాలు మొత్తం పాడైపోయింది. సో ఎందుకంటే ఇంజక్షన్లు ఎట్లా చేస్తారు తెలుసు. ఇంజక్షన్లు మోస్ట్ అన్హైజీనిక్ పనిలో చేస్తారు. ఆపరేషన్ థియేటర్లో ఉండవు, చిన్న సైజు ఓపీడీలో చేస్తారు. అవును సార్, ఎక్స్రేలు కూడా తీయట్లేదమ్మా వీళ్ళు. మళ్ళీ అల్ట్రాసౌండ్ అని పెట్టి ఒకటి, తర్వాత ఇంకోటి కార్టిగ్రామ్ అని ఒకటి పెట్టి దాంట్లో కార్టిలేజ్ పెరిగిందని చూపిస్తారు. కార్టిలేజీ కొత్తగా పెరగటం ఇంత మటుకు ప్రపంచంలో ఎక్కడా కనపడలేదు. చిన్న ప్యాచెస్ తప్ప అరిగిపోయిన స్టేజ్ 4 మోకాల ఆర్థరైటిస్, కార్టిలేజ్ పెరిగింది, థిక్నెస్ పెరిగింది అన్నది ఇంత మటుకు ప్రపంచంలో ఎక్కడా లేదు. అదేవిధంగా వీళ్ళు దానికి కార్టిగ్రామ్ పెట్టి ఇదిగో ఈ కార్టిలేజ్ పెరిగిందని అది ఇంకొక మాయ. అది ఈ మాయలన్నిటినీ మీరు చాలా మీడియా వాళ్ళు డెఫినెట్గా ఎక్స్పోజ్ చేయాలి, ఈ దొంగల్ని పట్టించాలి. అలాగే సార్, ఇదే పిఆర్పిని హిప్స్కి వాటికి కూడా వాడుతున్నారు సార్? పిఆర్పీలు కొన్ని వందల కండిషన్స్కి వాడుతున్నారు. వాటిలో ఇప్పుడు టెన్నిస్ ఎల్బో, తర్వాత అట్లానే యాంకిల్ స్ప్రెయిన్స్, లిగమెంట్స్లో వాటికి కొంత రోల్ ఉంది. బట్ అది కూడా పూర్తిగా ఎస్టాబ్లిష్ కాల. బట్ అది వాడటం వల్ల మేజర్ నష్టమేమి లేదు. బట్ జాయింట్లో స్టేజ్ 4 ఆర్థరైటిస్లో పిఆర్పీలు చేయడం అనేది క్రిమినల్ థింగ్. ఒకటే వర్డ్, క్రిమినల్. సో దానికి మరి పుత్తూరు తైలాలు అవి కూడా పనిచేయవు కదా సార్? పుత్తూరు తైలాలు ఇంతకంటే మంచిది. పుత్తూరు తైలం లోపలికి వేయడు, బయట వేస్తాడు, వస్తే వచ్చింది లేకపోతే లేదు. జాయింట్ చెడ చేయవు. సో మరి అయితే ఇలాంటి కండిషన్ స్టేజ్ 1, 2లో ఉండి అప్పుడప్పుడే మొదలవుతున్న వాళ్ళు యోగా చేయడం అలాంటివి చేయొచ్చా? స్టేజ్ 1, 2 ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే సింపుల్గా ఎక్సర్సైజ్ చెప్తాం, క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్. అవి కూడా డాక్టర్ దగ్గర రావక్కర్లా. మేము యూట్యూబ్లోకి వెళ్తే క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్ అంటే బ్రహ్మాండమైన వీడియోలు ఉన్నాయి. ఆ ఎక్సర్సైజ్ తొడ, ఈ మోకాలు అర్జునుడు అయితే తొడ కృష్ణుడు అని చెప్తాను నేను. ఈ కృష్ణుడిని మనం లైన్లో తెస్తే అర్జునుడు పనిచేస్తాడు. దీనికి సింపుల్ ఎక్సర్సైజ్, మోకాల కింద చిన్న దిండు పెట్టుకొని నొక్కే ఎక్సర్సైజ్, క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్ ఎవరైనా చూసుకోవచ్చు. అది చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, కింద కూర్చోకూడదు, మెట్లు ఎక్కకూడదు. థర్డ్ థింగ్, గ్లూకోజమైన్ ట్యాబ్లెట్స్ అని, అది కూడా మెడికల్ షాపులకు వెళ్ళి అడిగితే ఇస్తారు. దానికి ప్రిస్క్రిప్షన్ కూడా అక్కర్లా. ఆ గ్లూకోజమైన్ ట్యాబ్లెట్స్ అవి కొత్త గుజ్జును పుట్టించవు. ఇది ఇంకోటి మాయ. చాలామంది డాక్టర్లు, పెయిన్ కిల్లర్ వాళ్ళు చేసేవాళ్ళు కొత్త గుజ్జు పుట్టిస్తాం అని అంటారు. కొత్త గుజ్జు పుట్టడం అనేది ఇంత మటుకు లేదు. ఇందానే చెప్పాను మీకు. ఉన్న గుజ్జుని కాపాడటానికి కొన్ని బిళ్ళలు ఉన్నాయి, వాటిని కాండ్రో ప్రొటెక్టివ్స్ అంటారు. ఆ బిళ్ళలు వేసుకోవచ్చు. దాంతోపాటు కాల్షియం వేసుకోవచ్చు. ఇంతే ఆర్థరైటిస్కి ఫస్ట్ స్టేజ్లో ట్రీట్మెంట్. ఎంత బాగా ఎక్సర్సైజ్ చేస్తే అంత బాగా పనిచేస్తుంది. అంతేగాని ఇంజక్షన్లు, పిఆర్పీలు, ప్లాస్మా థెరపీలు, ప్లేట్లెట్ థెరపీలు ఇవన్నీ కూడా నెంబర్ 1 మాయ. తర్వాత ఇంకొకటి కావాలి, ఇంకొక క్లినిక్ పేరు అనవసరం. ఆమెగారు ఒక నీడిల్ ఇచ్చి ఆ నెర్వ్ని బ్లాక్ చేస్తుంది అనమాట. నెర్వ్ని బ్లాక్ చేసి ఇంకేముంది అయిపోయిందమ్మా, అదొక పెద్ద మీ టీవీ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ, వేరే టీవీ, దాని ఇన్స్టాగ్రామ్లో పోస్టులు. ఎంత మాయ చేస్తున్నారండి ప్రజల్ని, ఎంత మాయ చేస్తారు. అది అయినా సైడ్ ఎఫెక్ట్ సార్? తగ్గదా? ఆర్థరైటిస్ పూర్తిగా వచ్చిన వాళ్ళ నో నెర్వ్ బ్లాక్ వెళ్ళాలి. మహా అయితే వారం రోజులు 10 రోజులు హెల్ప్ చేస్తుంది. అంతకంటే అదృష్టం బాగుంటే 2 నెలలు హెల్ప్ చేస్తుంది. అలా స్టీరాయిడ్ ఇంజెక్షన్ కూడా పనిచేస్తుంది కదా సార్? స్టీరాయిడ్ ఇంజెక్షన్ కూడా, బట్ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ కూడా లేటు 8 years దాటిన తర్వాత అసలు దేనికి పనికిరానప్పుడు స్టీరాయిడ్ ఇస్తారు. వీళ్ళు ఎట్లా కాదు, వీళ్ళు ఈ జెనిక్యులర్ నెర్వ్ బ్లాక్ అని చెప్పి ఓ నెర్వ్ని బ్లాక్ చేసేసి తగ్గిపోయింది, ఇంకేముంది, అసలు ఆపరేషన్ లేదు, చక్కగా నవ్వు ఎంతమంది అని చెప్పి మాయ. బాబా అసలు నాకు విరక్తి పడుతుంది వీళ్ళని చూస్తాను. రైట్ సార్. అంటే ఇప్పుడు విపరీతంగా పుట్టగొడుగులో వచ్చేసారు. ఎందుకంటే ఈజీ మనీ. ఇప్పుడు పేషెంట్ ఆపరేషన్ అంటే భయపడటం సహజం అమ్మా.
పేషెంట్ అబ్బా ఆపరేషన్ అబ్బాయి ఇష్టం సార్ అని ఎవరు చేయించుకోరు, అవసరం అంతే కదా. ఆ భయాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకొని డబ్బులు కొట్టేస్తున్నారు వీళ్ళు, ఈ దొంగలు. ఈ దొంగలు కూడా కాదు, దొంగ వెధవులు నన్ను అడిగితే. నేను ఏ మాటని ఆపుకోవట్లేదు నేను. ఎందుకంటే వీళ్ళు ఇంటికి వెళ్ళి పడుకుంటే నిద్ర పట్టాలి వాళ్ళకి. ఆ రోజు ఎంతమందిని వాళ్ళు మాయ చేశారని తెలియాలి. ఇది షాకింగ్ సార్. 2,80,000 రూపాయలు తీసుకుంటున్నారు ఒక కోర్స్ ఆఫ్ ఏది స్టేజ్ 4 ఆర్థరైటిస్. ఆడికి తెలుసు ఆయనకి ఈ ఆర్థరైటిస్కి తగ్గదు అని, ఈ ఇంజక్షన్ పనికి రావని 2,80,000 తీసుకుంటారు. పాప పేషెంట్లే ఉంది, ఆపరేషన్ లేదు కదా తగ్గిపోతుంది కదా అని ఆశపడి చేయించుకుంటారు. నాకు రోజుకి 10 మంది వస్తారు ఇట్లాంటి వాళ్ళు. అదేదో అంటే నిజంగా డబ్బులు పెట్టాలన్నా కూడా ఆ స్తోమత ఉంటే కొంచెం ఓపిక తెచ్చుకుని ఆపరేషన్ చేయించేసుకోవడం బెటర్ కదా సార్. దట్స్ రైట్. ఇప్పుడు 2,80,000 మోకాలు వస్తుంది, కొత్త మోకాలు వస్తుంది, 2 మోకాలు వస్తాయి ఒక్కోసారి 2,80,000కి. సరే మోకాళ్ళు నాకు భయం, ఓకే ఇంట్లో కూర్చోండి, ఇంకేం చేయొద్దు, వీడికి ఎందుకు డబ్బులు ఇవ్వటం. అదే